నెల్లూరు జిల్లా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. క్వాడ్స్ అక్రమాలు, భారీ పేలుడు, పదార్థాల వినియోగం, రవాణా చేశారనే ఆరోపణలతో కాకానిపై కేసు నమోదైంది. ఇందులో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే కాకాని ఇంటికి తాళం వేసి ఉండడంతో కాకానికి ఆయన పీఏకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందని ఎస్ఐ హనీఫ్ తెలిపారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వడానికి కాకాని ఇంటికి వచ్చామన్నారు. నోటీసుల ప్రకారం కాకాని గోవర్ధన్ ఈరోజు ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కాకాని విచారణకు హాజరు కావాల్సి ఉందని ఎస్ఐ హనీఫ్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. క్వాడ్జీ అక్రమాలు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, రవాణా చేశారనే ఆరోపణలతో కాకానిపై కేసు నమోదైంది. ఇందులో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే కాకాని ఇంటికి తాళం వేసి ఉండడంతో కాకానికి ఆయన పీఏకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందని ఎస్ఐ హనీఫ్ తెలిపారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వడానికి కాకాని ఇంటికి వచ్చామన్నారు. నోటీసుల ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కాకాని విచారణకు హాజరు కావాల్సి ఉందని ఎస్ఐ హనీఫ్ వెల్లడించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి. రైట్ వెంకట్, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రాజకీయంగా హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి అలాగే సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం నెల్లూరు జిల్లా వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక మైనింగ్ అంటే పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్ అంటారు. ఈ రుస్తుం మైన్ లో సుమారు 250 కోట్ల రూపాయలు అక్రమంగా క్వాడ్జీ తరలించారని చెప్పి మైనింగ్ అధికారులు మొదట ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ లో కేవలం 3 పేర్లు మాత్రమే ఉన్నాయి. అనంతరం కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని దీంట్లో 4వ వ్యక్తి అంటే A4 గా చేర్చడం జరిగింది. అలాగే మొత్తం మీద 7 మంది కేసు నమోదు జరిగింది. 7 మంది మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డిని గత వారం రోజులుగా అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కొన్ని రోజులు సుమారుగా 4 నుంచి 5 రోజుల వరకు కాకాని ఇంటి వద్ద, పొదలకూరు రోడ్లోని కాకాని ఇంటి వద్ద కాకాని అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా కాకాని ఇంటి వద్ద ఉన్నారు. ఎవరైనా అరెస్టుకు వస్తే ఇక్కడ ప్రతిఘటించేందుకు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. కానీ శుక్రవారం నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి తన సొంత పనుల మీద హైదరాబాద్ వెళ్ళినట్టుగా సమాచారం. కానీ ఈ కేసులో ఇప్పటికే విచారణ రావాల్సిందిగా పోలీసులు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి నిన్న ఇంటికి వెళ్లారు. ఇంటి దగ్గర ఎవరు లేకపోవడం, అలాగే దీనికి సంబంధించి ఆయన పిఐకి ఫోన్ చేయడం కూడా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. ఫోన్ చేసినా కూడా ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో కాకాని ఇంటి బయట గేట్లకే నోటీసులు అయితే అంటించారు. ఈ కేసులో ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఈ ఆరోపణలు ప్రధానంగా ఏదైతే ఎక్స్ప్లోజివ్స్ అంటే జెల్టిస్టిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ రోజు ఆయన ద్వారా సరఫరా అయినట్టు, అలాగే ముఖ్యంగా 250 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ ఏదైతే లీజు ముగిసిందో అంటే ఇది రుస్తుం మైన్, ఈ రుస్తుం మైన్ లో లీజు ముగిసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న క్వాడ్జీని అయితే తరలించారని చెప్పి ఆయన మీద కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఉన్న మొత్తం 7 మంది కాక మరో 3 మంది మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు 3 మాత్రం ఇప్పటికే అరెస్ట్ చేసి గూడూరు కోర్టులో హాజరుపరచగా వారందరూ కూడా రిమాండ్ విధించడం జరిగింది. అలాగే A1 గా ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి కావచ్చు, మరొక వ్యక్తి కూడా ఈ కేసులో ఇప్పటికే బెయిల్ తెచ్చుకున్నారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ కి అయితే అప్లై చేయలేదు. A1 గా ఉన్న వ్యక్తికే బెయిల్ అప్లై చేసినప్పుడు బెయిల్ వచ్చింది. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నారు. ఈయన కూడా అప్లై చేసింటే బెయిల్ వచ్చేదేమో. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు కూడా ఈ మధ్య భారీ ఎత్తున కూడా ఏదైతే గవర్నమెంట్ ఉందో, కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళందరి మీద కూడా వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులకు సంబంధించి మిగతా విషయాల్లో కూడా పెద్ద ఎత్తున తన వాయిస్ వినిపిస్తున్నారు. కాబట్టి ఈయన ముందస్తుగా బెయిల్ తీసుకుంటే ఈ ప్రజలకి ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తుందేమో, అలాగే ఏదైనా వస్తే తాను ఎదుర్కొంటానంటూ అలాగే సవాళ్లతో కూడిన అనేక పరిస్థితుల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి సవాళ్లు విసిరారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల మీద కావచ్చు, అలాగే నేరుగా కూడా లోకేష్ కి సంబంధించి, లేకుంటే సర్వేపల్లి ఎమ్మెల్యే ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఈ వ్యవహారాన్ని అంతా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మానిటర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇదే రుస్తుం మైన్ లోనే
3 రోజుల పాటు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో కూడా ఆయన అనేక రకాలైన ఇబ్బందులకు గురయ్యారు. ఎందుకంటే హిజ్రాలు రావడం, అలాగే అనేక మంది కూడా అక్కడ ఇబ్బందులకు గురి చేయడం. ఆనాడు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తే విన్నారని చెప్పి ఆ రోజు కాళ్ళు చేతులు పట్టుకుని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈడ్చుకెళ్లిన పరిస్థితి ఉంది. కానీ జైలుకి అయితే పంపించలేదు, నోటీస్ మాత్రం ఇచ్చి పంపించేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ పరిణామాల అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మీద బలమైన కేసులు పడతాయి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పి వినిపిస్తున్న క్రమంలోనే నిన్న పోలీసులు వెళ్లడం, ఇంటి దగ్గర ఎవరు లేకపోవడం, వాళ్ళకి నోటీస్ చేయడం. ఈ రోజు నెల్లూరు రూరల్ లో డిఎస్పీ కార్యాలయానికి 11 గంటలకి కాకాని గోవర్ధన్ రెడ్డి రావాలంటూ పోలీసులు చెప్పడం. ప్రస్తుతానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేరు. నేరుగా కూడా విద్యాసాగర్, ఈ కేసులో A1 గా ఉన్నటువంటి ముద్దాయి ఎవరు, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆయన ఎప్పుడు బెయిల్ తీసుకున్నారు, ఈ కేసుకు సంబంధించి A1 గా A2 గా ఎవరున్నారు? ఈ కేసులో ప్రధానంగా చూసుకుంటే A1 గా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఈయన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గతంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తిగా ఉన్నాడు. అలాగే వైసీపీలో కూడా చాలా దగ్గరగా సజ్జల రామకృష్ణారెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలు కలిగి జగన్ తో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. అలాగే ఈయన డిగ్రీ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేసిన వ్యక్తి కూడా వైసీపీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు A1 గా ఉన్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. అనంతరం ఈ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రధానంగా ఈ మైనింగ్ కి సంబంధించిన వ్యవహారాలను నడిపించారు, కాకాని గోవర్ధన్ నడిపించారని చెప్పి దాని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణ క్రమంలోనే ఈ మైనింగ్ అధికారులు కూడా A1 గా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని పేరుని చేర్చడం జరిగింది. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు A1 అయితే పేర్నాటి శ్యాంప్రసాద్ ఉన్నారు, A2 గా వాకాటి శివారెడ్డి ఉన్నారు. ఈయన బెయిల్ తెచ్చుకున్నారు కోర్టుకి వెళ్ళి వాకాటి శివారెడ్డి. అలాగే A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు, A3 గా శ్రీనివాసులు ఉన్నారు. A3 గా శ్రీనివాసులు రెడ్డి, అలాగే A4 కాకాని గోవర్ధన్ రెడ్డి తర్వాత A5 కృష్ణరాజు ఉన్నారు. A6 వచ్చి వేమిరెడ్డి అరవింద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నారు. A7 కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. వీళ్ళు కాక ఇప్పటికే అరెస్ట్ అయిన గూడూరు కోర్టులో అరెస్ట్ అయిన వారిలో కొండా శివారెడ్డి అలాగే హనుమంతరావు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మైనింగ్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని నేరుగా కూడా ఇప్పటికే రిమాండ్ కూడా తరలించడం జరిగింది. 14 రోజులు రిమాండ్, గూడూరు కోర్టు వీళ్ళకి 14 రోజులు రిమాండ్ విధించింది. వీళ్ళంతా కూడా అక్కడ ఉన్న పరిస్థితి. సో మొత్తం మీద A1 గా ఉన్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికే బెయిల్ వచ్చినప్పుడు మరి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ అయితే వచ్చే పరిస్థితి ఉంటుంది అప్లై చేసుకుంటే. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ అప్లై చేసుకోకపోవడం రాజకీయంగా విమర్శలు వస్తాయని చెప్పి అప్లై చేసుకోలేదని చెప్పి కొంత ఇక్కడ అనుకుంటున్న పరిస్థితి ప్రజలు కూడా. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్కు ఐజీ ఎం రమేష్ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం రమేష్తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్, పంజాగుట్ట, సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్పై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్కు ఐజీ ఎం రమేష్ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం రమేష్తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్, పంజాగుట్ట, సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్పై కేసులు నమోదయ్యాయి. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. వెంకటేష్, ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ వ్యవహారం పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కీలక నేతలు ఎంతో మంది దీంట్లో పాలు పంచుకున్నట్టు ఇప్పటికే సమాచారం ఉంది. పోలీసులు దీనిపై మరింత స్పీడప్ పెంచిన పరిస్థితి. ఎందుకంటే ఇది బెట్టింగ్ అనేది చాలా ప్రమాదకరమైన అంశం. అది చాలా మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. ఇదంతా ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనాంశంగా మారడంతో ప్రభుత్వం దీనిపై ప్రధానంగా ఫోకస్ చేసింది. ఈ కేసు ఇవాళ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసుపై ఇవాళ విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
అయితే దీన్ని చేయాలని చెప్పి డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేయడంతో సీటుకు ఐజీఎం రమేష్ ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో రమేష్ తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శరత్లు సభ్యులుగా ఉంటారు. అయితే ఇప్పటికే హైదరాబాద్, పంజాగుట్ట, సైరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ యాప్స్ పై పలు కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన అంశం ఇది. బెట్టింగ్ యాప్స్ ని ఇప్పుడు కూడా ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపపోతే తీరా ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి దీని వెనకాల దీంట్లో ఎలాంటి నేతలు ఉన్నా కూడా, ఎంత నెట్వర్క్ ఉన్న వాళ్ళు, ఎంత పెద్ద కీలక నేతలైనా ఎవరు కూడా వదిలిపెట్టొద్దని చెప్పి సీఎం అసెంబ్లీ సాక్షి చెప్పిన పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ బెట్టింగ్స్ ఉన్నాయి, ఏ అంశాల్లో దీంట్లో కీలకమైన నేతలు ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఇది మానవ మనుగడకు, మనుషుల జీవితానికి సంబంధించిన అంశం. ఇది పెద్ద మొత్తంలో ఇలా కుటుంబాల మొత్తం రోడ్డున పడి అనేక సందర్భాలు ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ని ఎక్కడ కూడా మనం దాని రూపమాపే విధంగా ప్రభుత్వం అడుగులేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ కీలకంగా ఒక ముందడుగు వేసిన పరిస్థితి. దీనికి ఒక టీముని ఏర్పాటు చేసింది. ఆ టీంలో ఎస్పీలతో సహా చాలా మంది ఉన్న నేతల, ఆఫీసర్లు, మంచి ఆఫీసర్లు ఉన్న పరిస్థితి ఉంది. దీనిపై స్పీడప్ అయితే మరింత ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. వెంకటేష్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. త్వరలో తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఆ జాబితాలో జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్లు, కమిషనర్లు, సెక్రటరీలు ఉంటారని తెలిసింది. పనితీరు సరిగా లేని బ్యూరోక్రాట్స్ను పక్కకు తప్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రక్రియ మొత్తం కేబినెట్ విస్తరణ తర్వాతే ఉంటుందని టాక్. ఇటీవలి కాలంలో కొందరు కలెక్టర్లపై వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో వారిని అక్కడి నుంచి బదిలీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అలాగే తమకు అప్పగించిన శాఖలను పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్న సెక్రటరీలను సైతం తప్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. గ్రామాల పర్యటన, గురుకులాలను సందర్శించాలని ఆ మధ్య జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో సీఎం రేవంత్ గట్టిగానే చెప్పారు. అనంతరం కొందరు కలెక్టర్ల పనితీరులో మార్పు వచ్చినా మరికొందరులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కాలు బయట పెట్టడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి ఆఫీసర్లను అక్కడ నుంచి తప్పించేందుకు సీఎంఓ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. కొందరు కలెక్టర్లు పొలిటికల్ లీడర్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేల సూచనలు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆఫీసర్లను అక్కడ నుంచి బదిలీ చేసి సమర్థులకు బాధ్యతలు అప్పగించనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం అమ్మడానికి నిర్ణయించిన నేపథ్యంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. యూనివర్సిటీ భూమి అమ్మడానికి ఒప్పుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా వినకుండా పోలీసుల దగ్గర ఉన్న రేవంత్ దిష్టిబొమ్మను లాక్కుని దగ్ధం చేశారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చేస్తామని, సముద్రంలో పడేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ హిందువులు అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా వెళ్తారని పేర్కొన్నారు. మోడీ మేనిఫెస్టోలో దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రకటన ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలు కాశీ, మధుర హిందూ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు. గత ఏడాది శ్రీరామనవమి శోభయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారని, ఎంఐఎం ఆదేశంతోనే అనుమతి రద్దు చేశారని ఆరోపించారు. ఈసారి అనుమతి కోసం దరఖాస్తు కూడా వేయలేదని తెలిపారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఔరంగజేబు, బాబర్ వారసులు పరేషాన్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా మహారాష్ట్రలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చేయాలంటూ ఇటీవల డిమాండ్లు కొనసాగాయి. ఆ ప్రాంతంలో పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేసింది. మహారాష్ట్రలోని సంభాజీనగర్ జిల్లా కుల్లాబాద్లో ఉన్న సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఈ ఘర్షణల్లో కొందరు వ్యక్తులు విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారితో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. నాగపూర్ అల్లర్ల సూత్రధారిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నించారు. కొందరు ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా నినాదాలు చేసినట్లు ఎఫ్ఐఆర్లోని వివరాలను చూస్తే అర్థమవుతుంది.